నవంబర్ 22 నుంచి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలు కానుంది. ఆస్ట్రేలియాలోని పెర్త్లో ఆప్టో స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడనుంది టీమిండియా. అయితే ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి రోహిత్ శర్మ దూరం కానున్నాడు. ఈ మధ్య రోహిత్ శర్మ, రితికా దంపతులకి మగ శిశువు జన్మించాడు. ఈ కారణంగానే రోహిత్ ఈ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశాలు లేదని తెలుస్తోంది. అయితే డిసెంబర్ 6వ తేదీన అడలైడ్లో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్లో హిట్ మ్యాన్ జాయిన్ కానున్నాడు. ఈ విషయాన్ని ముందే బీసీసీఐకి ఇన్ఫార్మ్ చేశాడు రోహిత్ శర్మ. అందుకే ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వరకు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ బాధ్యతలు తీసుకోనున్నాడు. అంతకుముందు కూడా బుమ్రా టెస్ట్ మ్యాచ్ల్లో కెప్టెన్గా చేశాడు. 2021-22లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ సమయంలో రోహిత్ శర్మకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ టైంలో బుమ్రా టీమిండియాని లీడ్ చేశాడు. అయితే రోహిత్తో పాటు మరో కీ ప్లేయర్ శుభ్మన్ గిల్ కూడా మ్యాచ్కు దూరం కానున్నాడు. బొటన వేలుకు గాయం కావడం వల్ల ఆడలేకపోతున్నట్టు చెప్పాడు. నిజానికి కేఎల్ రాహుల్ కూడా మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. రాహుల్ కూడా ఈ మ్యాచ్ ఆడతాడో లేదన్న డౌట్ ఉండేది, కానీ మరీ ఆడలేని స్థితిలో అయితే లేడు. గవాస్కర్ ట్రోఫీకి కొద్ది రోజుల సమయమే ఉండడం వల్ల గౌతమ్ గంభీర్పై ప్రెషర్ పెరుగుతోంది. గంభీర్ అండర్లో ఇండియా ఆడుతున్న ఫస్ట్ ఓవర్సీస్ టెస్ట్ సిరీస్ ఇదే. పైగా ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో ఇండియా వైట్ వాష్ అవ్వడం వల్ల గవాస్కర్ ట్రోఫీపై అంచనాలు భారీగా పెరిగాయి.